హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఇవాళ నేను ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అది కూడా లాస్ట్ వీక్‌లో జరిగిన శివరాత్రి వ్లాగ్ అనమాట. అయితే ఎక్కువేం షూట్ చేయలేదు ఆ రోజు. ఏదో ఒక హాఫ్ డే వరకు అలా షూట్ చేశాను. ఇక్కడైతే ఉదయాన్నే పనులన్నీ ముగించేసుకొని అందరం కలిసి పిల్లలు, నేను, మా వారు అందరం కలిసి ఇక్కడ పూజకైతే కూర్చున్నాము. ఫస్ట్ అయితే అభిషేకం చేసుకుంటున్నామన్నమాట. స్వచ్ఛమైన ఆవు పాలైతే దొరికాయన్నమాట. ఇంకా అందుకని స్వామివారికి నీళ్ళతో అలాగే పాలు, ఆవు పాలు, గంధము, పసుపు, కుంకుమతో మంచిగా అభిషేకం అది చేసుకొని ముందు పూజ వినాయకుడికి. ఇంకా తర్వాత మన చెట్టుకి కింద జిల్లేడు పూలున్నాయి. అవి తీసుకొచ్చారు. అలాగే మన చెట్టుకున్న బిల్వ పత్రాలు ఇవన్నీ కూడా పూజ అయితే ఇలా చేసుకున్నాం ఇవాళ. అయితే స్వామివారికి ఈరోజు ఏది కూడా వండినది నైవేద్యం పెట్టము. పండ్లు, బెల్లం ముక్కలు ఇవే. మళ్ళీ సాయంత్రం పూజ చేసుకుంటాం గదా! అప్పుడు గూడా అభిషేకం చేసుకొని మళ్ళీ వేరే ఫ్రెష్‌గా ఉన్న ఫ్రూట్స్ మళ్ళీ నివేదిస్తామనమాట. ఇంకా ఉదయం ఏమంటే పూజ అయిపోయి ఇంక అందరం పాలు, ఫ్రూట్స్ ఇవే తీసుకున్నాము. మేము ఉపవాసాలవి ఉండమండి. ఆహ్, అంటే ఒక 2 ఇయర్స్‌గా ఉండట్లేదనమాట. అంటే బాడీ అంతా డీహైడ్రేషన్ అయిపోయి వేరే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఎవ్వరము ఉండట్లేదు. కాకపోతే ఆ రోజు అన్నంకి బదులు బ్రేక్‌ఫాస్ట్‌లు తింటాము. మధ్యాహ్నము, సాయంత్రం గూడా. ఇక్కడేమంటే పూరి చేద్దాం అనుకోని శనగలైతే ఉడకబెట్టేసాను కర్రీ కోసము. అవి ఉడికించి పక్కన పెట్టేసి, ఇక్కడ మిక్సీ జార్‌లో ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 మిరపకాయలేసేసి గ్రైండ్ చేసేసా. ఇంకా ప్రాసెస్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది. ఇంకా ఇక్కడ కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిలు, అలాగే 2 ఇలాచి, 2 లవంగా, షాజీరా వేసుకొని కొంచెం పసుపు, కరివేపాకు అవంతా కూడా వేగిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, టమాటా పేస్ట్, అది కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. మరీ పేస్టీగా అయినా కూడా అంత ఏం అనిపించదు. ఇంకా ఇదంతా కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. బాటమ్ అనేది మందంగా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా ఏమి అడుగంటదు. స్టీల్ కడాయి అయినా కూడా. ఈ కమెంట్ నన్ను చాలాసార్లు అడిగారు. ఎక్కువగా మీరు స్టీల్ గిన్నెల్లో వండుతుంటారు కదా, అడుగంటదా అని చెప్పి. నాకు అలవాటేనండి. చాలా డేస్ నుండి అలవాటైపోయింది. మీరు చూస్తూనే ఉంటారు కదా, అలాగా. అప్పుడప్పుడు మధ్యలో దాన్ని కలుపుతూ ఇక్కడ నేను పిండి కూడా దగ్గర పెట్టేసుకున్నాను. నేను పూరికి కూడా గోధుమ పిండే వాడతానండి. ఇక్కడ కర్రీ కాస్త దగ్గరైన తర్వాత ఉప్పు, కారం, ధనియా పౌడర్ ఇదంతా వేసి గ్రేవీలో మంచిగా కలిసిపోయిన తర్వాత నానబెట్టిన శనగలు వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకుంటాను. ఈ కర్రీ ఏమంటే కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో కాజు లేదంటే వాటర్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదా, అవైనా పేస్ట్ చేసి అందులో యాడ్ చేయొచ్చు. అంటే మనం ఆనియన్ అవి పట్టినప్పుడే అందులో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేనేం చేయలేదన్నమాట. కర్రీ అంతా దగ్గరికి అయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం కసూరి మేతి వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికిపోయినాయిగా శనగలు, అందుకని. ఇక్కడ పూరి కూడా చేసేస్తున్నాను ఒక పక్కన. ఇంకా ఆ రోజైతే అంతవరకు షూట్ చేశానండి. ఇంక ఈవినింగ్ పూజ కానీ ఇంకా అవన్నీ ఏమీ కూడా నేను షూట్ చేయలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏమంటే మేము మామూలుగానే శివయ్యకి అన్నం, పప్పు అలా వండినవి అంటే ఏదైనా పాయసం అలా చేసి వండి పెడతామన్నమాట. ఈరోజు నివేదన అదే ఉంటుంది. ఇక్కడ మేడపైన మందార మొక్కలకి మొన్న కొంచెం మిలీబగ్ వచ్చేసి అన్నీ కొంచెం పోయాయన్నమాట. ఇంకా అయిపోయింది, వీటి పని పనికిరావేమో అనుకున్నా. అయితే నేనేం చేశానంటే పసుపు అలాగే మజ్జిగ, పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా, అవి స్ప్రే చేశాను. ఇంకా తర్వాత ఏంటంటే మనకు బెల్లము వాటర్ ఉంటాయి కదా, బెల్లం నానబెట్టిన వాటర్ అది కూడా ఇవ్వచ్చు. దాని మూలాన మొత్తం పోయి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ లీవ్స్ వచ్చి ఫ్లవరింగ్ అదంతా స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఈ కాగితం పూలేమంటే పింక్ కలర్, వైట్ 2 కలిపి ఒకే పాట్‌లో పెట్టాము. ఒక్కోసారేమో 2 కలిసొస్తాయి ఫ్లవర్సు. ఒక్కోసారేమో ఓన్లీ పింక్ ఫ్లవర్స్ పూస్తాయి. మళ్ళీ తర్వాత ఏమంటే వైట్. యాక్చువల్‌గా ఈ ప్లాంట్‌కి వాటర్ ఎక్కువ చేయకూడదు. అవే వచ్చేస్తాయన్నమాట అలాగా. భూమిలో ఉండే యాక్చువల్‌గా మా చిన్న గేట్ సైడ్ చాలా పెద్ద మొక్క. అసలు ఆ బ్రాంచెస్‌ని మేము భరించలేక వాటికి ముల్లులుంటాయి గదా, తీసేసామన్నమాట. ఇంకా పాట్‌లో కాబట్టి అది అక్కడికే అలాగుండిపోతుంది. ఇంకా మిలీబగ్ గురించి అయితే ఏం చెప్పాలి. అది ఒక్కొక్క ప్లాంట్‌కి అలాగా పాకుతూ వస్తుంది. ఒక పక్కన ఇది సెట్ అయింది ఈ ప్లాంట్ అనేలోగా ఇంకొక దానికి ఫామ్ అవుతుంది. అలా అని అన్ని మొక్కలకి పట్టట్లేదు. అది కొన్ని ప్లాంట్స్‌కి మాత్రమే అలా సతాయిస్తుంది.
అది కొంచెం స్టార్టింగ్‌లోనే మనం దాన్ని కేర్ చేశామంటే వేరే ప్లాంట్స్ అన్నీ సర్వైవ్ అవుతాయి. లేదంటే ఇంకా అది అలా, అలా, అలా ఎక్కువ అవుతూనే ఉంటాయన్నమాట. డైలీ మీ వ్లాగ్స్ మిస్ అవుతున్నామా అక్క అని అడుగుతూనే ఉన్నారు. మీరెంత మిస్ అవుతున్నారో నేను అంతే మిస్ అవుతున్నానండి. అయితే వ్లాగ్ షూట్ చేయాలి, పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను గానీ, ఎందుకో మరి షూట్ చేయాలని అసలు అనిపించట్లేదు ఒక్కొక్కసారి. అయితే కొంచెం ఫంక్షన్స్, హడావిడి, పరిగెత్తడాలు ఇలా జరగడంతో నేను కూడా కొంచెం లైట్ తీసుకున్నానులెండి. ఇంక ఇక్కడ ఏమంటే పిల్లల కోసం స్నాక్స్ బాక్స్‌లో పెట్టడం కోసం కొన్ని రవ్వ లడ్డు చేసి పెడదాం అనుకున్నా. ఈ బౌల్ కొంచెం మందంగానే ఉంటుంది కదా! ట్రైప్లైది. ఇంక ఇందులో కొంచెం నెయ్యేసేసి, కాజు ఫస్ట్ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే కొంచెం కిస్మిస్. ఇందులో బాదం కంటే గూడా ఇవి రెండే బావుంటాయి అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇవి 2 వేయించి పక్కన పెట్టేసా. సేమ్ నెయ్యిలో ఒక గ్లాసెడు బొంబాయి రవ్వ వేసేసి చిన్న మంట మీద వేయిస్తున్నానిక్కడ. అయితే ఈ రవ్వ వేయించేటప్పుడు మనం ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టినా రవ్వ మాడిపోతుంది, టేస్ట్ ఉండదు. అసలు మంచి కలర్ గూడా రావన్నమాట లడ్డు అనేది. చిన్న మంట మీద ఒక మంచి స్మెల్ వస్తుంది. వేగిన స్మెల్ అనమాట. అలా రావాలి. అలాగే రవ్వ రంగు గూడా మారిపోవాలనమాట కొంచెం లైట్‌గా. ఇంక ఇంతవరకైతే వేయించేసుకొని ఇప్పుడు నేను సేమ్ క్వాంటిటీతో షుగర్ తీసుకుంటా అనమాట. నెయ్యి అనేది మంచిగా పట్టేస్తుంది రవ్వకు. చాలా బావుంటుంది టేస్ట్ కూడా. ఇదిగోండి ఇక్కడ షుగర్ అయితే తీసుకున్నాను. అయితే గ్లాసెడ్ రవ్వ అని చెప్పాను కదా! కొంచెం తగ్గించాను. ఒక గుప్పెడు షుగర్ తగ్గించాను. మరీ హెవీ స్వీట్ ఉండకూడదని చెప్పేసి. ఇంకా ఇదొకటి కలిపేసి అలా ఉంచాను సిమ్‌లో. ఇంక ఆ తర్వాత ఒక 4 ఇలాచీలు దంచి వేసేసుకుంటున్నాను అప్పటికప్పుడు. ఇది యాక్చువల్‌గా కొంచెం షుగర్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నానే బాక్స్‌లో. ఈ మధ్య అన్నీ వదిలేసానులెండి. చేసుకోవాలి కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు అలా చేసి పెట్టుకోవాలి. అది ఇంకా కలిపేసి స్టవ్ ఆపేసాను. స్టవ్ ఆపి ఇప్పుడు కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నా. ఇదేమంటే మనం కలుపుతూ ఉంటే ఒక ఉండ కింద అంటే మనం చేత్తో ఇలా లడ్డూ చుట్టడానికి వచ్చేంత వరకు మనకి ఇలా కలుపుతుంటేనే తెలిసిపోతుందనమాట. అలా ఒకేసారి పాలు పోసామనుకోండి లూజ్ అయిపోతుంది. అది బావుండదు అసలు లడ్డు చుట్టడానికే రాదు. ఇదిగోండి ఇలాగొచ్చింది. సరిపోతుంది ఇది నాకింకా. ఇంకా లాస్ట్‌లో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసేసి లైట్‌గా గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా చేతిలోకి తీసుకొని ఇంకా చుట్టేసేయడమే. నేను చుట్టేటప్పుడు మరీ ఎక్కువగా నన్ను సతాయించలేదు. ఒకవేళ అంటే నెయ్యి గానీ, పాలు గానీ మళ్ళీ చేతికి టచ్ చేసి చుట్టాల్సిన అవసరం రాలేదనమాట. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఉండవు. చాలా ఈజీ. ఒక 15 నిమిషాలు గూడా పట్టదనమాట ఇది చేయడానికి. కానీ ఇవి ఇలా చేసి పెడితే పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో పెట్టడానికి హెల్ప్ అవుతాయి కదా! అందుకని. ఆల్మోస్ట్ హోమ్‌మేడ్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాను. అందుకని చెప్పేసి ఏదో ఒకటి నువ్వుల లడ్డు, కొబ్బరి లడ్డు, రవ్వ లడ్డు పిల్లలకు గూడా తెలియాలి గదా! మన వంటలు. ఇంకా అలా మర్చిపోతూ ఉంటే కష్టం గదా! చాలా వరకు అసలు మేము బయట ఫుడ్ తక్కువనమాట. ఇంట్లోనే ఆల్మోస్ట్ చేసి పెడుతూ ఉంటాను. వాటిని అలా పక్కన పెట్టేసి ఇక్కడ నేను హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నా. చాలా ఎక్కువైపోయిందనమాట నాకు అసలు హెయిర్ ఫాల్ అనేది. చెప్పాను కదా ఇంతకుముందు వ్లాగ్స్‌లో గూడా. ఇంకా కంట్రోల్ అవుతుంది. ఇంక ఇప్పటికైనా తగ్గుతుంది అనడానికి అసలు చాయిసే లేదు. కానీ చెప్పాలంటే నా దగ్గర ఆముదం గూడా అయిపోయింది. సరే కొబ్బరి నూనె ఉంది కదా! ఆ ఒక్కదాంతో చేసేసుకుందాం అని చెప్పి కొంచెం లోతుగా ఉన్న గిన్నె తీసుకొని అందులో కొబ్బరి నూనె వేసేసాను. అది ఇంకా అందులోనే ఒక 2 గుప్పెళ్ళంతా మందారాకు, మందార పువ్వులు గూడా వేసుకొని, ఇంకా కరివేపాకు గూడా వేసుకున్నా. మెంతులు గూడా వేసేసుకుంటున్నా గుప్పెడన్ని. ఇంక ఇవన్నీ గూడా మంచిగా చిన్న మంటలో అలా అందులోనే మొత్తం కలిసిపోవాలనమాట. ఆయిల్ కలర్‌కి ఇంక ఇవన్నీ మిక్స్ అయిపోతే వచ్చే ఒక డిఫరెంట్ కలర్ ఉంటుంది. ఇంకా ఇంకొకటి ఇవి ఇలా ఇందులో మరుగుతూ ఉంటే ఆ స్మెల్ గూడా భలే ఉంటుందనమాట. ఇంకా ఆయిల్ గదా! కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అదీ కాక లోతుగా ఉన్న గిన్నె తీసుకోవడం వల్ల మనకు నురుగనేది పైకి గూడా రాదు. కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఇక్కడ నేనొక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటాను. మొత్తం ఇలా జల్లించిన తర్వాత లాస్ట్‌లో ఆ జల్లిని అలాగా పెట్టేస్తాను. ఇంకా ఏమైనా ఉన్నా ఈజీగా అందులోకొచ్చేస్తుంది. ఈ జాలి గనక పెట్టకపోతే అన్నీ అందులో ఉంటే మళ్ళీ మనకు యూజ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందనమాట. ఇంకా అలా ఒక పక్కకు వంపి పెడితే ఇంకా స్టోర్ అయింది కూడా మళ్ళీ ఇందులో యాడ్ చేయొచ్చు. నేనిక్కడ క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి. ఎంతలాగా అంటే విపరీతమైన హెయిర్ ఫాల్. అసలు దువ్వెన పెట్టి దువ్వాలంటేనే ఎంత జుట్టు పోతుందో అని దువ్వాలన్నా భయమేస్తుంది. అంతలాగా అయిపోయిందనమాట. అదే ఎప్పుడైతే నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందో అప్పటి నుంచి ఇంకా ఇదే కంటిన్యూ అవుతూనే ఉంది. చూడగా చూడగా రోజు రోజుకి విపరీతమైన జుట్టు అనేది పోతుందనమాట. కనీసం ఉన్నంత వరకైనా కొంచెం మంచిగా ఉంటే బావుంటుంది గదా!
అంటే అనుకోవచ్చు ఎంతైతే రాలుతుందో జుట్టు అంత వస్తుంది అని అంటుంటారు మా హస్బెండ్. అది నీకు తెలుసా అని చెప్పి. కానీ అలా చూస్తుంటే నాకేంటో ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తుందనమాట. నిజానికి చెప్పాలంటే మొన్న హెల్త్ ఇష్యూ తర్వాత చాలా ఫుడ్స్ అవాయిడ్ చేసేసాను. అంటే కొన్ని తినకూడదని చెప్పారనమాట. కంప్లీట్‌గా వాటిని ఇంక ఎప్పటికి కూడా తినకూడదు అని మెంటల్లీ ఫిక్స్ అయిపోయా. ఇక్కడ ఏమంటే పిల్లలకి సాయంత్రం జ్యూస్ చేసిద్దాము అంటే పిల్లలకే కాదు మాకు కూడా జ్యూస్ చేసిద్దామని చెప్పేసి ఇక్కడ కర్బూజా తీస్తున్నాను. దీన్ని తర్బూజ్ అని కూడా అంటారు. అయితే ఇవి మొన్న తెచ్చినప్పటి నుంచి ఇలా ఉండిపోయి వీటిని తినలా. ఇంట్లో అటు ఇటు నడుస్తుంటే ఈ గాలికి వీటి స్మెల్ ఇలా వస్తూ ఉందనమాట. ఏంటా అని చూస్తే ఇదిగో ఈ ఫ్రూట్ స్మెల్ బాగుంటుంది. చాలా హెల్దీ అనమాట ఈ ఫ్రూట్ కూడా. ఇలా కూడా తినేయొచ్చు చక్కగా. స్పూన్ ఇస్తే అలా తినమంటే కూడా తినేస్తారు లైట్‌గా అందులో షుగర్ ఏసిస్తే. కానీ సరే వీళ్ళు జ్యూస్ అడిగారు కదా! జ్యూస్ చేసి పెడదాం అనుకున్నా. జస్ట్ దాంట్లో ఉన్న పల్పంతా ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకుంటున్నాను. సీడ్స్ అన్నీ పక్కన పెట్టేస్తున్నా. ఇంకా నైఫు, కటింగు, ఆ తోలు తీయడం ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇలా. ఇందులో కొంచెం షుగరు, అలాగే నాకు పాల పౌడర్ వేస్తే బాగా ఇష్టం అనమాట. పాలకు బదులు పాల పౌడర్ వేసేసి ఇంకా దీన్ని మంచిగా లైట్‌గా వాటర్ యాడ్ చేసేసి జ్యూస్ కింద తిప్పేసేయడమే. ఫస్ట్ పిల్లలిద్దరికీ చేసిస్తాను. ఇంకా తర్వాత మా ఇద్దరికి కూడా. ఇలా జ్యూసెస్ అనేవి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి పిల్లలకు కూడా. అంటే కొంచెం సమ్మర్ అనేది ఉక్కపోత అది స్టార్ట్ అయిపోయింది కదా! అందుకని ఫ్రూట్స్ కూడా బాగా ఇస్తూ ఉండాలి. ఇంకా షర్బత్తులు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇంక ఇప్పటి నుంచి. ఇందాక చేసి పెట్టిన లడ్డూలంతా కూడా కొంచెం చల్లారాయి. వాటిని ఇక్కడ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటున్నా. అసలు ఇవి 4 రోజులు కూడా ఉండవండి మా ఇంట్లో. మొత్తం దెబ్బకైపోతాయన్నమాట. అందుకని ఏవో ఒకటి చేస్తూనే ఉంటాను. ఈ వీడియో ఇంతవరకు చూసారు అంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చి ఉంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. ఎలా అనిపించిందనేది కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.